నేను మీ రామగిరి రామూర్తి. ఈరోజు మనం అమ్మదల్లి అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ ఒక షాప్లో ఉన్నాం. ఇది షాప్ వచ్చేసి రాణిగంజ్లో ఉంది. సో వీళ్ళ దగ్గర రకరకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ అండ్ మిషన్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ దగ్గర టూల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ వెరైటీస్. సో ఈ షాపు మేనేజర్ గారు ఉన్నారు, వారిని అడిగి ఈ షాప్ వివరాలన్నీ తెలుసుకుందాం. नमस्कार सर। नमस्कार सर, आपका गुड नेम? हुसैन। हुसैन, ओके। आपका शॉप के बारे में थोड़ा बताइए। हमारा शॉप अहमदली में सबसे ओल्डेस्ट शॉप है, अप्रॉक्सीमेटली 95 इयर्स पुराना है और यहाँ पे सब टूल्स मिलता है। ईच एंड एवरी टूल्स अवेलेबल है, फार्म टूल्स, एग्रीकल्चर टूल्स, पाइप रेंजेस, पूरा पावर टूल्स अवेलेबल है। और सबसे पुराना शॉप रानीगंज में ये हमारा शॉप है। कितने साल से? 95 इयर्स। 95 इयर्स सर्विस कर रहे हैं आप? ఓ గ్రేట్, మోర్ దెన్ 95 ఇయర్స్। ఓకే. సో వివరాల్లోకి వెళ్ళి మనం ఇక్కడ బ్రదర్స్ ఉన్నారు, కొంతమంది సేల్స్ మెన్లు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని. మనం వివరంగా వాటి ప్రైజులు ఏంటి, డిఫరెంట్ టూల్స్ అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటాం. ఫస్ట్ సెక్షన్ లో ఉన్నాం మనము. మొత్తము జాగ్స్ ఉన్నాయి, హైడ్రాలిక్ జాగ్స్ ఉన్నాయి. మొత్తము బాటిల్ జాగ్స్ ఉన్నాయి. ఇవి పెద్ద 20 టన్ ఉంది, 15 టన్ ఉంది, 8 టన్ ఉంది, 5 టన్ ఉంది, 5 టన్, 16 టన్ ఉంది. ఓకే, 5 టన్ మెకానికల్ జాగ్ ఉంది. ఓకే, ఇది జాక్ స్టాండ్. ఇది జాక్ స్టాండ్ అంటారు. ఇది కార్ కింద పెడతారు. ఓకే, కార్ కింద పెట్టి కార్ని పైకి లేపి టైర్ బిగించి ఉంది తీస్తారంత. ఇది మంచి ఇక్కడ ఇవి ట్రాలీ టైప్ జాక్స్ ఇవి. ఓకే, ఇవి పెద్ద మెకానిక్ షెడ్లలో ఉంటాయి ఇవి. ఓకే, ఇవి పెద్ద లారీలు అవి ఇవి పెద్ద టైర్లు బిగించి ఇవి హైడ్రాలిక్ హెవీ వెహికల్స్ లో వాడతారు. ఓకే, హైడ్రాలిక్ టైర్ ఇప్పడానికి బిగించడానికి 3.5 టన్, 3 టన్, ఓకే, 2 టన్. ఓకే, ఇది 50 టన్ హైడ్రాలిక్ ది. ఓ, ఎంత టన్ భయ్యా ఇది? 50 టన్. ఇది 50 టన్నా? 30 టన్, 50 టన్, ఇక 50, 30 హైడ్రాలిక్. ఇది సిజర్ జాగ్ అంటారు ఇది. ఓకే, ఇది ఎంత టన్ భయ్యా? ఇది 50 టన్. ఇది దీన్ని ఏమంటారు? స్క్రూ జాగ్. కార్కు వాడతారు, కార్కు వాడతారు సిజర్ జాగ్. ఇవన్నీ ఏంటి భయ్యా? ఇది పిస్టన్ రింగ్ కంప్రెషర్. ఓకే, కంప్రెషర్స్ ఇవి పిస్టన్ రింగ్ కంప్రెషర్స్. ఇది టైర్ బ్రేక్ కిట్. ఇది ఓకే, ట్యూబ్లెస్ టైర్ పంచర్ కిట్. ఇది పంచర్ అతకడం. టైర్ ప్రెజర్ అంటారు, టైర్ ప్రెజర్ గేజ్ చెక్ చేసుకుంటాం ఇది. ఓకే, టైర్ ఇన్ఫ్లేటర్ అంటారు అన్నమాట. ఇది మనం ఎక్కువగా టైర్స్ ని ఆ టైర్ లో ఎంత ఎయిర్ ఉన్నది, ఎంత తగ్గింది అనేది మనం చెక్ చేసుకుంటే ఈ టూల్ అనేది వాడతాం మనం. ఓకే, మనకి దీని రేట్ వచ్చేసి 599 ఉంది. ఇంకా మనకి తగ్గొచ్చు రేట్ కూడా. ఓకే, ఇవి కూడా మనకి టైర్. నెక్స్ట్ ఇది పంచర్ మనకి ఇప్పుడు అందరూ కూడా ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పుడు పంచర్ షాప్ కి వెళ్ళాలంటే టైర్ ఎక్కడో పంచర్ షాప్ ఉంటుంది. అదే మనం ఈ టూల్ కనుక మనం పర్చేస్ చేసుకుంటే మన డిక్కీలో కనుక ఇది వాడుకుంటే మనం ఇన్స్టెంట్ గా మనం పంచర్ అనేది వేసుకోవచ్చు. ఇది స్టాన్లీ కంపెనీది వస్తుంది, బ్రాండెడ్. ఇది ఇందులో లోకల్ కూడా ఉంటుంది, కానీ లోకల్ అనేది తీసుకోవద్దు, ఇది బ్రాండెడ్ తీసుకోండి. దీనికి మనకి 1 2 3 4 5 స్ట్రిప్స్ కూడా వస్తున్నాయి. ఈ ట్రిప్స్ వల్ల మనకి లాభం ఏంటంటే, సో ఇది ఒక్కసారి కొనుక్కుంటే ఇవి రెండు మార్కెట్ లో మా దగ్గర దొరుకుతాయా? మా దగ్గర దొరుకుతాయి, అందుబాటులో ఉన్నాయి మనకి. ఓకే, ఎంత ఉంది భయ్యా ఇది సెట్ మొత్తం? ఇది 480 ఉంది సార్. ఇది 480. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది టైర్ ప్రెజర్ గేజ్. ఇది టైర్ లో మనకి ఎంత గాలి ఉన్నది అన్నది మనం ఎంత ఉంది భయ్యా ప్రైస్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 328 ఉంది, ఇంకా తగ్గుతుంది మనకి. ఓకే, ఇవన్నీ అవే మొత్తం అవన్నీ కూడా. ఇది ఇన్స్పెక్షన్ మిర్రర్. ఇది ఏదైనా ఒక మెకానికల్ షెడ్ లో కట్టని కొన్ని చిన్న వర్క్ చేస్తుంటారు, అవి కనిపించినటువంటి ప్లేస్ లో మనకి దీన్ని వాడి దాన్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు, దాని పరిస్థితి ఎట్లుంది అక్కడ పార్ట్స్ అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే,
ఇవన్నీ రింగ్ కంప్రెసర్స్ ఇవన్నీ కూడా. ఇవి టపారీలో మనకి ఇన్ఫ్లేట్ టపారీలో కూడా ఉన్నాయి, మనకి స్టాన్లీలో కూడా ఉన్నాయి. ఓకే. హెవీ డ్యూటీ అన్న ఇవి? ఇది మొత్తం హెవీ డ్యూటీ. ఇది మనం టైర్ ఇప్పడానికి లారీ గ్యారేజ్ టోటల్ గ్యారేజ్ వర్క్స్ కి యూజ్ చేస్తాం ఇది. ఓకే. లారీలు DCMలు టోటల్ గ్యారేజెస్ వర్క్స్ కి యూజ్ చేస్తాం ఇది. ఓకే. ఇది మొత్తం 3.5 టన్. ఓకే. ఇది వచ్చేసి 14,000 పడుతుంది, హెవీ డ్యూటీ ఇది మాట. ఓకే. 14,000 దీని ప్రైస్ వచ్చేసి 14,000 ఇది. ఓకే సూపర్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి 3.5 టన్. సో ఇది పంచర్ చేసేటప్పుడైనా పార్ట్స్ గిట్ట ఫిట్ చేయడానికి అన్నిటికి మల్టీగా యూజ్ లిఫ్ట్ చేయడానికి వాడతారు ఇవి. ఓకే. ఇది వచ్చేసి 11,800 పడుతుంది మనకి. ఓకే. నెక్స్ట్ మనకి ఇంకోటి వచ్చి స్టాన్లీ మేక్ ఇది. ఓకే. ఇది వచ్చేసినప్పటికి మనకి 8,000 చిల్లర పడుతుంది ఇది. ఓకే. ఇది వచ్చినప్పుడు ఇంకోటి బిగ్ రెడ్ కంపెనీ 3 టన్. ఓకే. ఇది వచ్చేసి ఇది కూడా మనకి 6,500. సో వీటిని ఏమంటారు? వెయిట్ లిఫ్టర్ అంటారు, ఏమంటారు వీటి పేరు? హైడ్రాలిక్ జాక్. ఫ్లోర్ హైడ్రాలిక్ జాక్. ఓకే. ఫ్లోర్ హైడ్రాలిక్ జాక్స్ ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ ఇదన్నా? ఇది టపారీ వచ్చేసి ఇది 6,000 దాకా పడుతుంది. ఓకే. ఇది వచ్చేసి 4,500 వరకు పడుతుంటాయి. ఓకే. ఇవి సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రైస్ లో కొంచెం డిస్కౌంట్ తగ్గుతుంది. సో మన ఫ్రెండ్స్ వచ్చి కనుక బార్గెన్ చేసుకుంటే ఇంకా కొంచెం తగ్గిస్తా. ఓకే. ఇక్కడ హెవీ కెపాసిటీ ఉన్నాయి భయ, హెవీ డ్యూటీ. ఇవి ఇది ఎంత టన్ అన్నది? ఇది వచ్చింది 50 టన్ ఇది. ఓకే. ఎంత ఉంది భయ ప్రైస్? ఇది 50 టన్ వచ్చేసి మనకి 8,000 చిల్లర పడుతుంది. ఇంకా తగ్గుతుంది. ఓకే. ఇది కూడా మనకి 12,000 13,000 దాకా ఇది పడుతుంది. ఓకే. ఇవి కూడా స్టాన్లీ కంపెనీ. కొంచెం ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇవి. ఇవి 20,000 చిల్లర ఉన్నాయి. ఎందుకంటే ఇది క్వాలిటీ వైజ్ కూడా చూసుకుంటే మనకి హెవీ క్వాలిటీ ఉంది. 50 టన్ ఉంది కదా భయ? 50 ఎంత ఉంది? ఇది వచ్చేసి 21,000 ఉంది ఇది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇవి అవపడుతున్నాయి భయ, ఇవి వచ్చినప్పటికి మనకి స్క్రూ జాక్స్ ఇవి 12 టన్స్. ఇది వచ్చినప్పటికి బేసిక్ ఇవి దేనికి వాడతారు? ట్రాక్టర్ కు వాడతారా? ట్రాక్టర్స్ కి, లారీస్ కి, అన్నిటికి, కార్కి. అవునవును. అలా తిప్పుతా అంటే లేస్తా ఉంటది. ఓకే. చాలు. ఓకే చాలు. సో బేసిక్ ఇవి దేంట్లో వాడతారు? కారు, ట్రాక్టరా? కార్స్ కి, ట్రాక్టర్స్ కి. సో ఆ కెపాసిటీ ఏది లేపగలిగితే ఆ బండికి వాడొచ్చు. ఓకే. ఎంత ఉంది దీని ప్రైస్? ఇది వచ్చేసి 2,800 వరకు పడుతుంది. ఓకే. ఇది వచ్చేసినప్పటికి 4,500. జాక్ అండ్ రేంజ్ ని బట్టి మారుతుంటది రేట్. ఓకే. ఇక్కడ 3 టన్ 2 టన్ కూడా ఉన్నాయి కార్లకు వాడే. ఇవి 1,200 1,500 అట్లా పర్లేదు, రీజనబుల్ ప్రైస్. ఇక్కడ ఉన్నది ఇవి కొంచెం ఇవి హైడ్రాలిక్ బాటిల్ జాక్స్ ఇవి. ఇది వచ్చేసినప్పుడు అంటే వీటికి హైడ్రాలిక్ తేడా ఏంటి? ఇది హైడ్రాలిక్ అన్నది మనం ఎక్కడికైనా హైడ్రాలిక్ ఏంటంటే ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. ఓకే. దీనికి కొంచెం మన మ్యాన్ పవర్ అనేది వాడాలి. ఓకే. వీటికి ఎక్కువ కష్టపడాలి, వీటికి కొంచెం తక్కువ శ్రమ తోటి ఒకే ప్లేస్ లో పెట్టి డైరెక్ట్ మనం సిలిండర్ ను లేపితే సరిపోతుంది. ఇప్పుడు మన అవినాష్ అన్న ట్రై చూస్తున్నాం మన వీడియోలో. అవును. సో తక్కువ శ్రమ తోటి మనం లేపుకోవచ్చు. వీటికో బాగా కష్టపడాలి. ఇది పంపింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఇది సూపర్. ఎంత ఉంది వీటి ప్రైస్ వచ్చేసి? ఇది వచ్చినప్పటికి మనకి 1,900 ఉంది. ఇక్కడ ఉన్నాయి ప్రైజులు. ఓకే. సూపర్. 8 టన్ 5 టన్. ఈ ఎర్రదా? ఈ పక్కది అది గ్యాలాప్ కంపెనీ. ఓకే. ఓకే. సో ఇక్కడ ఉన్న ప్రైస్ ఇలా దీనిది ఇది వచ్చినప్పటికి 16 టన్. ఇది 3,276 ఉంది. ఓకే. సో ఇలా డిఫరెంట్ రేంజ్ లో ఉన్నాయి. ఓకే. రైట్, చెప్పండి భయ్. ఇప్పుడు మనకి అన్ని రకాల రేంజెస్ లో మనకి హైడ్రాలిక్ జాక్స్, ఫ్లోర్ జాక్స్, నెక్స్ట్ స్క్రూ జాక్స్ కూడా అన్ని అందుబాటులో దొరుకుతాయి మన దగ్గర. ఓకే. కస్టమర్స్ ఇప్పుడు అన్ని ఉన్న ప్రైస్ ప్రకారం ఇంకా కూడా తగ్గొచ్చు. అదే ప్రైస్ అని ఫిక్స్ అవ్వద్దు. ఓకే. మనకి అన్ని రేంజ్ లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ సర్వీసబుల్ కూడా జాక్ ప్రాబ్లమ్. సో వీటికి ఏమన్నా సర్వీస్ ప్రాబ్లం వచ్చినా మీరు చేస్తారా? మన దగ్గర 2 సర్వీస్ పర్సన్స్ కూడా ఉన్నారు, లోకేష్, నరేష్ అని. వీళ్ళిద్దరు కూడా మంచి నెంబర్ 1 వర్కర్స్ కూడా. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సర్వీస్ లో వాళ్ళకి కింగ్ చేస్తారు. ఓకే. ఇవి జనరల్ వారంటీ ఎంత కాలం ఉంటాయి వీటన్నిటికి? వారంటీ అంటే హైడ్రాలిక్ యూనిట్ ఫర్ ఎగ్జాంపుల్ 8 టన్ ఉంది. ఇది 8 టన్కి మించి ఎప్పుడు కూడా హైడ్రాలిక్ 8 టన్ వరకు వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8 టన్ కి 10 టన్ వేస్తే హైడ్రాలిక్ సిలిండర్ డ్యామేజ్ అవుతుంది. దాని కెపాసిటీ వరకే వాడుకోవాలి. దాని కెపాసిటీకి మించి మనం వాడితే అవి ఖరాబ్ అవుతాయి. ఇది కూడా అంతే. కంపెనీ వారంటీ ఎంత కాలం ఇస్తుంది? కంపెనీ వారంటీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఇస్తుంది కంపెనీ. ఓకే. అంటే ఎంత? 3 మంత్స్ అంతే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. సూపర్ భయ్యా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.
సో ఇది ఫ్రెండ్స్ ఈ షాప్ యొక్క ప్రత్యేకతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.